సబ్జెక్ట్ కూడా అదే తీసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చొరవ, ఇంకొక దిక్కుమాలినటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా మునిగిపోయింది, అందువల్ల ఆయన ఇక్కడికి వచ్చేసారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మునిగిపోతే ఆయన బయటకు వచ్చి పనిచేయాల్సిన పని లేదు కదా, శుభ్రంగా ఒక హెలికాప్టర్ తెప్పించుకొని హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం వచ్చేసినట్టయితే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే తీరం దాటింది కళింగపట్నం దగ్గర. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో మాకు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం తీరం దాటింది. అఫ్ కోర్స్ మాకు ఆ ప్రభావం ఏమీ లేదు, ఎందుకని అంటే తీరం దాటే సమయానికి తుఫాను బలహీన పడింది. కేవలం 18 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి గాలి నేపథ్యంలో మాకు ఆ విషయం కూడా తెలియలేదు. అది మధ్యరాత్రి తీరం దాటడం జరిగింది. అది ఒక అంశం. సో నేనేమంటానంటే ముఖ్యమంత్రిగా ఒకవేళ ఇల్లే మునిగిపోయిందండి, అది లోపలే ఉంది, కరకట్ట లోపలే ఉంది, ఓకే, ఇదంతా జగమెరిగిన సత్యమే, ఇవాళ కాదు 10 సంవత్సరాలుగా ఆయన అక్కడ నివాసం ఉన్నారు 2015 నుండి. కాబట్టి మునిగిపోతే వెళ్ళి వరదకు చిక్కున్న వాళ్ళని రక్షించాలని లేదు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే పసలేని విమర్శలు ఉంటాయి, విమర్శల గురించి వెరవాల్సిన పని లేదు. ఒకటేంటనేసి అంటే నిన్న